అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతు డైరీస్ 2025. నేను మీ చైతన్య వెంకటేష్. ఈ రోజు నేను మీ అందరికి ఒక నాకు తెలిసిన మ్యాటర్ మీ అందరికి యూజ్ అవుతుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు, కొంచెం అప్రమత్తంగా ఉంటారని చెప్పి నేను చెప్పడానికి వచ్చాను. నాకు తెలిసిన న్యూస్, నేను రీసెంట్ గా ఒక న్యూస్ విన్నాను. ఏంటి అంటే అది నార్త్ సైడ్ అనుకుంటా. ఒక అతను యాక్చువల్లీ క్యాన్సర్ ఎవరికి వస్తుంది అని అంటే అది ఈవెన్ పొగ తాగే వాళ్ళకి, మందు తాగే వాళ్ళకి, అట్లా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్. అంటే పొగాకు అలవాటు ఉన్న వాళ్ళకి, పాన్, జర్దా, బీడి ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటది. బట్ ఎలాంటి అలవాట్లు లేని ఒక మంచి అతనికి క్యాన్సర్ వచ్చిందంట. ఎందుకు వచ్చింది మరి, ఎలాంటి అలవాట్లు లేవు కదా అని చెప్పేసి డాక్టర్లు అయితే అతని మీద చాలా పరిశోధనలు చేసిరంట. అన్ని పరిశోధనల తర్వాత వాళ్ళు లాస్ట్ ఫైనల్ గా ఒక విషయం అయితే తెలుసుకున్నారంట. ఏంటి అంటే అతనికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అయితే లేవు. ఈవెన్ సిగరెట్ స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు, ఏమీ లేదు. బట్ ఆయనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే బయట ఫుడ్ ని తినడం. అంతే, బయట ఫుడ్ ని తిన్నాము అంతే. ఇంకా అంతా మించిన బ్యాడ్ హ్యాబిట్ ఏమి ఉండదు. ఎందుకు అంటే అది కూడా ఎట్లా బ్యాడ్ అయింది, ఆయిల్ వల్లనా వాటి వల్ల కాదు. అతనికి బయట ఫుడ్ కూడా కాదు, యాక్చువల్లీ బయట ఫుడ్ కూడా కాదు, బయట నుంచి తెచ్చుకున్న ఛాయ్ని ఆయన ప్లాస్టిక్ కవర్ లో పోసిచ్చే వాళ్ళంట. రోజు ఆయన ఆ ఛాయ్ని రోజుకొక 10 సార్లు తాగేవాడంట. ప్లాస్టిక్ కవర్ లో వేడివేడి ఛాయ్ పోస్తే ఎట్లుంటది? ఓకే, పక్కకు పెట్టేద్దాం. ప్లాస్టిక్ కవర్ లో కాదు, ఎందులో పోసినా, ప్లాస్టిక్ టిన్నులో పోసినా వేడి ఛాయ చెత్తగా ఉంటది. ఆ ప్లాస్టిక్ ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటది. ఆ స్మెల్లే చేంజ్ అయిపోతుంది, ఆ టీ పొడి స్మెల్ చేంజ్ అయిపోతుంది, అదొక డిఫరెంట్ స్మెల్ వచ్చేస్తుంది. బట్ అట్లాంటిది ఆయన ఒక ప్లాస్టిక్ కవర్ లో పోసిన ఛాయ్ని రోజుకు ఒక 10-15 సార్లు మినిమం ఒక 10 సార్లు అట్లా తాగేవాడంట. అట్లా ఏమైతుంది అని అంటే వేడి వస్తువులు ఉన్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ ఏమైతుందంటే కొంచెం కరుగుతా ఉంటది. ఇవి కడుపులోకి వెళ్ళిపోయింది అంటే ఆయనకు తెలియకుండానే ఆయన ఒక ప్లాస్టిక్ ని తినేసిండు. అది ఇప్పుడు మనం ఇట్లున్నాం, మన లోపల ఏం జరుగుతుందో తెలియదు. కానీ బట్ ఇట్లాంటి ప్లాస్టిక్ వాటికైతే పక్కా దూరంగా ఉండాలి. అది ఎవరైనా సరే, పెద్దవాళ్ళైతే మీ ఇష్టం, అది మాకేం కాదులే అంటే మీ ఇష్టం. బట్ నేను చెప్తున్నా, చిన్న పిల్లలకి మాత్రం నిజంగా అదే ప్లాస్టిక్ ని అయితే దూరం పెట్టండి. ఎందుకంటే చిన్న పిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటది వాళ్ళ బాడీ, అండ్ వాళ్ళకి ఇంత ఇమ్యూనిటీ పవర్ ఉండదన్నమాట మనకున్నంత. వాళ్ళు అందుకే చిన్నదానికి దగ్గుతూనే ఉంటారు, చిన్న వాటికి జలుబు చేస్తూ ఉంటది. కొంచెం హెవీ ఫుడ్ తీసుకుంటే వామిటింగ్స్ అవుతాయి, కడుపు నొప్పి అంటారు. సో ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి పిల్లలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి మాత్రం ఎలాంటి ప్లాస్టిక్ దాంట్లో ఇచ్చిన ఫుడ్ అయితే పెట్టొద్దు. అండ్ నేను ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ చెప్తున్నా. ఏంటి అంటే పిల్లలకి స్కూల్ కి కానీ ఇంకెక్కడికైనా కాలేజెస్ కి కానీ పంపించేటప్పుడు డిజైనరీ వేర్ అని చెప్పేసి ప్లాస్టిక్ లో డిఫరెంట్ లంచ్ బాక్సెస్, స్నాక్స్ బాక్సెస్ అట్లా వస్తున్నాయి అనమాట. బట్ వాటిని మనం యూజ్ చేస్తున్నాం, ఓకే. బట్ లంచ్ బాక్స్ మీరు మార్నింగే రైస్ చేస్తారు, అది వేడివేడిగా అందులో పెట్టేస్తున్నారు. అది మళ్ళీ ఆ ఆవిర్లంతా పైన ఉన్న ప్లాస్టిక్ కి కొట్టి మళ్ళీ కదా అందులోనే కదా పడేది. సో ఆ ఫుడ్డే కదా మన పిల్లలు తీసుకునేది. సో ఈ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి. అండ్ వాటర్ బాటిల్ బయట వేడి తీసుకొని ఆ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ చాలా వేడైపోతుంది. చాలా వేడైపోయి లోపల ఉన్న వాటర్ కి ప్లాస్టిక్ స్మెల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటది వాటర్. సో ఈ ప్లాస్టిక్ ని చిన్న పిల్లలకి చాలా వరకు దూరంగా ఉంచండి. అది ఈవెన్ వాటర్ బాటిల్స్ కానీ, లంచ్ బాక్సెస్ కానీ, స్నాక్ బాక్సెస్ కానీ, ఎలాంటివైనా కానీ ఈ చెత్త దొరికేటివన్నీ పక్కకు పెట్టండి. ₹1 ఎక్కువైనా సరే స్టీల్ బాటిల్స్ వాడండి. స్టీల్ బాటిల్స్ అది కూడా ఓవర్ కాస్ట్ ఏం లేదు. డిమార్ట్ లాంటి దాంట్లో కొంచెం ఎక్కువ, అంటే నార్మల్ కాస్ట్ ఉన్నా, ఇంకా ఆన్లైన్ లో అంటే మీషో లాంటి యాప్లలో చాలా తక్కువకి, చాలా తక్కువకి స్టీల్ బాటిల్స్ దొరుకుతున్నాయి. సెట్ లో ఒక 6 బాటిల్స్ అట్లా జస్ట్ 500-600 కి దొరుకుతున్నాయి. అంటే ఒక బాటిల్ మీకు ₹100 కూడా పడట్లేదు. బట్ అది లైఫ్ వస్తుంది. దాన్ని వాష్ చేసుకోవడానికి మీరు సపరేట్ బ్రష్ ఒకటి తీసుకోండి. దాన్ని మీరు ఎప్పుడు రెగ్యులర్ గా వాష్ చేసుకోవచ్చు. మన చిన్నప్పుడు మన అమ్మ నాన్నలు వాడింది ఏంటంటే, మనం అప్పుడు స్టీల్ బిందెలు, స్టీల్ చెంబులు, స్టీల్ గ్లాసులలో వాటర్ తాగే వాళ్ళం.
బట్ ఇప్పుడు ట్రెండ్ మారిపోయి పిల్లలకి ప్లాస్టిక్ దాంట్లో పెట్టడము, ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లో పెట్టి ఫ్రిడ్జ్లలో పెట్టి సంవత్సరాలు వాడేయడము. దీని వల్ల ఏమైతుందంటే మనకు తెలియకుండానే మన లోపల ఒక పెద్ద పాయిజన్ తయారైతుంది. ఆ పాయిజన్ ఏమైతుంది అని అంటే అది టైం వచ్చినప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఏమంటారు, మించిపోయినప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ అప్పటిదాకా మనం తెచ్చుకోవద్దు మన ఆరోగ్యంని. మనం కొంచెం ఉన్నప్పుడే, అంటే మనకు కొంచెం స్పృహ వచ్చినప్పుడే మనం కొంచెం తప్పించుకోవడం బెటర్ అనమాట. అట్లాంటి అక్కడే ప్రిఫర్ చేయండి. గాజు గ్లాసులలో, స్టీల్ గ్లాసులలో, అట్లాంటి వాటిలో పెడతారు కదా, అంటే పేపర్ కప్స్, అట్లాంటి వాటిలలో తాగండి. అండ్ అది మీకు బెస్ట్ మీ హెల్త్ కి. అండ్ పిల్లలకి మాత్రం ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మన ముందు తరాలు అనుకుంటున్నా ప్లాస్టిక్ కి మాత్రం అందరు దూరం ఉండండి. పాపం నిజంగా ఏం అలవాటు లేకుండా ఉంటే ఎన్నో రోజులు బతుకుతాడు అని చెప్పేసి అనుకుంటాం. ఆయన నిజంగా పుణ్యాత్ముడు అనుకుంటాం. బట్ చూడండి, ప్లాస్టిక్ అనే భూతం ఆయనకు తొందరగా క్యాన్సర్ ని తీసుకొచ్చింది. మీరు మాత్రం ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయండి. వేడివేడి వస్తువులని ప్లాస్టిక్ కి అస్సలు దగ్గర రానియకండి. కాబట్టి ప్లాస్టిక్ కి అందరూ దూరం ఉండండి. అండ్ నేను ఉంటున్నానా అంటే నేను నిజంగానే ఉంటా. ఎందుకు అంటే నేను అన్ని స్టీల్ బాటిలే వాడతా. ప్లాస్టిక్ ఎక్కువ ప్రిఫర్ చేయను. అండ్ కిడ్స్ కి కూడా నేను ఎవరికి కూడా ప్రిఫర్ చేయను. కొంచెం రూపాయి ఎక్కువైనా పర్లేదు, లైఫ్ ఇచ్చే స్టీల్ ని వాడతా. సో మీరు కూడా అంతే వాడండి. అది మీ హెల్త్ కి బెటర్. అండ్ మీ పిల్లల హెల్త్ కి కూడా చాలా చాలా బెటర్. అండ్ వాళ్ళకి ఒక మంచి విషయాన్ని మనం ముందు తరాలకి నేర్పించిన వాళ్ళం అవుతాం. అంటే ప్లాస్టిక్ వాడద్దు, ఇట్లాంటివి మాత్రమే వాడాలి అని. ఈ మధ్య రాగి కాపర్ బాటిల్స్ కూడా చాలా వచ్చినాయి. కాపర్ బాటిల్ లో వాటర్ అయితే చాలా మంచిది అది అని ఓవర్ గా మనం ఏది తీసుకున్నా అది మనకు విషమే, అంటే పాయిజనే అవుతుంది. అందుకే మించి మనం ఏం తీసుకోవద్దు. ఏది ఎంత తీసుకోవాలో అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. అందుకే ఏమంటారు, మితంగా తింటే అమృతం, అమితంగా తింటే విషం అవుతుందని. సో ఇది కూడా అంతే అన్నమాట. ఏదైనా సరిపోయేంతనే తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే. కాబట్టి ఈ రాగి అనేది కూడా అవాయిడ్ చేయడం బెటర్. బట్ ఇవన్నిటికంటే కూడా ఈ రాగి, ఈ కుండల నీళ్ళు చేస్తే చలవ చేస్తుంది, జలుబులు అవుతాయి, దగ్గులు వస్తాయి. ఈ రాగి, కుండ వీటన్నిటికంటే కూడా మనం వెనకటి నుంచి వాడుకుంటూ వచ్చిన స్టీల్ బిందెలు వాడండి. నిజంగా ఆరోగ్యంగా ఉండండి. ఈ ఎండాకాలం కుండలు వాడండి, రంజాన్లు వాడండి. ఫ్రిడ్జ్ లో నీళ్లు మోస్ట్లీ అవాయిడ్ చేయండి. అండ్ దాని వల్ల ఏంటి అంటే మీకు కుండల నీళ్లు తాగడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండదన్నమాట. అండ్ మళ్ళీ కూల్ వాటర్ ని మీరు తాగొచ్చు. అండ్ చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఒంటికి చలవ చేస్తుంది వేడి చేయకుండా. సో ఇట్లాంటి బెనిఫిట్స్ అనేది కుండ నుంచి వస్తాయి అన్నమాట. బంక మట్టి, అది రాగడి మట్టి నుండి వస్తాయి అన్నమాట. సో అందుకని మీరందరూ కూడా మంచిని కోరుకోండి, మంచిని మాత్రమే చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. అండ్ మళ్ళా నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో, మంచి ముచ్చటతో వద్దాం. బాయ్.